ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల వేళ దేవుని యొక్క మాటను మనం చదువుకుందాం. 78వ కీర్తన 29వ వచనాన్ని మనం చదువుదాం. వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించును. ప్రియులారా చూడండి, ఒక శ్రేష్టమైన మాట కదా ఇది. ఇశ్రాయేలు యొక్క ప్రజల గురించి ఇక్కడ వ్రాయబడింది అనమాట. ఏమంటూ ఉన్నారంటే, వారు ఏదైతే ఆశించారో అది దేవుడు వారికి అనుగ్రహించాడు అని వ్రాయబడింది అనమాట. ఏంటి ఆశించారు వాళ్ళు? ఏం కావాలని ఆశించారు? ఏం కావాలని ఆశించారంటే వారికి ఆహారం కావాలి. వారు అరణ్యంలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇసుక ఎడారి, ఇసుక దిబ్బలు, నీళ్లు లేనటువంటి పరిస్థితి, ఆహారం లేనటువంటి పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని చేత వాగ్దానం చేయబడినటువంటి ప్రజలు. వారు దేవుని యొక్క కనుసంధాల్లో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వారు, దేవుని యొక్క చిత్తంలో ఉన్నారు, దేవుని యొక్క సంకల్పంలో ఉన్నటువంటి ప్రజలు ఇశ్రాయేలు యొక్క ప్రజలు అన్నమాట. దేవుడు వాగ్దానం చేసేటువంటి ప్రజలు వారందరూ కూడా. వారు ఏదైతే ఆశించారో వారు అడిగిందంతా కూడా దేవుడు వారికి అనుగ్రహించాడంట. ప్రియులారా, ఈరోజు నీతో కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏది ఆశిస్తున్నావు? ఈరోజు నీవు ఆశించిందంతా కూడా దేవుడు నీకు దయచేస్తాడంట. ఏమడుగుతున్నావు ఈరోజు దేవుని దగ్గరికి వచ్చి? నాకు ఇల్లు కావాలి ప్రభా, నాకు బిడ్డలు కావాలి ప్రభా, నాకు ఉద్యోగం కావాలి ప్రభా, నాకు వివాహం కావాలి ప్రభా, నా బిడ్డల జీవితాలు కట్టబడాలి ప్రభా, నా భర్త మారు మనసు పొందాలి ప్రభా, లేదా నాకు ప్రమోషన్ రావాలి ప్రభా, లేదా నా భర్త ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రభా, లేదా నా బిడ్డలు ఒక మంచి ప్రయోజకులుగా నేను చూడాలి ప్రభా, లేదా ఒక మంచి సత్తువ గల సంఘంలో నన్ను నిలబెట్టండి ప్రభు అని అడుగుతున్నావా? లేదా ఇంకా ఆత్మీయతలో నేను దినదినము వర్ధిల్లాలి ప్రభు అని అడుగుతున్నావా? ఇంకా కృప వెంబడి కృపలో ఎదగాలి, మహిమ వెంబడి మహిమలో నేను ఎదగాలి, ఇంకా నేను దేవుని లోతైనటువంటి అనుభవాల గుంట వెళ్ళాలని ఒకవేళ నువ్వు ఆశిస్తూ ఉన్నట్లయితే, వారికి దేవుడు ఏది చేశాడో నీ జీవితంలో కూడా నీకు అదే చేస్తానని చెప్పి ఈరోజు ఆయన మాటిస్తూ ఉన్నాడండి. ఏం చేశాడంట వారికి? చూడండి, పైన యొక్క వచనాలు మనం చదివినట్లయితే చూడండి. ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించును, దేవదూతల ఆహారమును నరులు భుజించారు, భోజన పదార్థాలు వారికి సమృద్ధిగా పంపించాడు, ఆకాశమున తూర్పు గాలి ఆయన విసరజేశాడు. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, ఆయన బలము చేత దక్షిణపు గాలి రప్పించాడు, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్ర ఇసుకరేణువులంత విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారికి అనుగ్రహించాడంట. ప్రియులారా చూడండి, వారి కొరకు ఏం చేశాడు ఆయన? దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడంట. ప్రతిరోజు మన్నా చేత వారు భుజించారు, ప్రతిరోజు మన్నాను వారు భుజించారు. రెక్కలు కలిగినటువంటి పిట్టలను దేవుడు వారి యొద్దకు రప్పించినప్పుడు, మాంసం కావాలి ప్రభు అంటే వారికి మాంసం దయచేశాడు, నీళ్లు కావాలి ప్రభు అంటే వారికి నీళ్ళు ఇచ్చాడు దేవుడు, బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. అంత దూరం నడుస్తున్నారు కదా, ఏ రోజు కూడా వారి కాలు వాయలేదంట, వారి చెప్పులు తెగిపోలేదంట, వారు వేసుకున్న బట్టలు పాతగిలిపోలేదంట. అంత మాత్రమే కాకుండా వారికి పగులు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్నాడంట దేవుడు. చలి నుండి, ఎండ నుండి, వర్షం నుండి ఏది కూడా వారి శరీరానికి బలహీనత అనేది రాకుండా దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడంట. అలసట లేకుండా దేవుడు వారికి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ప్రజలు చూడండి, వారు ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు చూడండి. మన దేవుడు అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నామండి. నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నావు ఈరోజు? దేవుని అధికారాన్ని, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క బాహుబలాన్ని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావేమో ఈరోజు. దేవుడు నాకేం చేయట్లేదని చెప్పేసి అవిశ్వాసురాలుగా మాట్లాడుతూ ఉన్నావేమో, అవిశ్వాసిగా మాట్లాడుతూ ఉన్నావేమో. దేవుడు చేతగానోడు అని చెప్పేసి, దేవుడి వల్ల కాదు అని చెప్పేసి డాక్టర్ల వైపు చూస్తూ ఉన్నావేమో, వారి వైపు వీరి వైపు చూస్తూ ఉన్నావేమో. దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తూ ఎన్నో రకాలైనటువంటి మానవ ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉన్నావేమో. ఈరోజు మనుషుల యొక్క ప్రయత్నాలు చేసి విఫలమయ్యే రోజు నీకు వస్తుంది. మరలానే దేవుని మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఆయన అంటున్నాడు చూడండి, ఆయన వారు ఆశించిన దాన్ని ఆయన వారికి ఏం చేశాడంట? అనుగ్రహించాడు. వారికి దయచేసిన దేవుడు ఎడారిలోని నీకెందుకు దయచేయడు దేవుడు? వారికి సమృద్ధినిచ్చినటువంటి దేవుడు నీకెందుకు సమృద్ధినివ్వడు? వారి ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలి ఎందుకు తీర్చడు?
నీకు కూడా ఆయన తీర్చేవాడు. నీకు ఏం కావాలో ఆయన ఇచ్చేవాడు. నువ్వు అడగక మునిపే ఆయనకు తెలుసు అంట. నీ జ్ఞాపకంలోనికి, నీ మనసులోనికి రాకముందే నీకేం కావాలో ఆయనకు అన్నీ తెలుసు అన్నమాట. నీకు తలంపు పుట్టక మునిపే ఆయన నీకు మనసును గ్రహించే దేవుడు అన్నమాట. ప్రియులారా, దేవుని శక్తిను తక్కువ అంచనా వేయొద్దు. దేవుని బలాలను తక్కువ అంచనా వేయొద్దు. దేవుని యొక్క అధికారాన్ని, ఆధిపత్యాన్ని తక్కువగా అంచనా వేసి ఏదేదో మానవ ప్రయత్నాలు చేసి నువ్వు విఫలం కావద్దు. ఈరోజు దేవుని మీద కంప్లీట్గా నువ్వు డిపెండ్ అవ్వాలి. దేవుని మీద కంప్లీట్గా నువ్వు ఆనుకోవాలి. పూర్ణంగా, సంపూర్ణంగా నువ్వు దేవుని మీద డిపెండ్ అవ్వు ఈరోజు. అలా అయితే దేవుడు నీ తప్పక నువ్వు ఏదైతే ఆశిస్తున్నావో ఖచ్చితంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈరోజు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. అది ఈరోజు కాకపోయినా, రేపైనా, నెక్స్ట్ ఇయర్ అయినా, ఆ నెక్స్ట్ ఇయర్ అయినా, ఏదైనా నీ జీవితంలో నువ్వు ఆశించింది ఏదైనా సరే దేవుడు నీకు ఇస్తాడు. నీ జీవితంలో చేస్తాడు దేవుడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. నీ దేవుడు ఉన్నవాడు, అనువాడైనటువంటి దేవుడు అంట. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఈ సృష్టి అంతటికి ఆది సంభూతుడు, ఈ సృష్టి అంతటికి ఆధారభూతుడు ఆయన. అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, అన్నీ ఆయన గుప్పెట్లో ఉన్నాయి, అన్నీ ఆయన యొక్క చేతిలో ఉన్నాయండి. నువ్వు అడిగితే చాలా ఆయన అలాగిచ్చేస్తాడనమాట. కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏది ఆశించారో దేవుడు వానికి అనుగ్రహించాడండి. నీ జీవితంలో కూడా దేవుడు ఇస్తాడు. నీ కుటుంబానికి, నీ బిడ్డలకి నీకేం కావాలో ఆయన ఇస్తాడు. ధైర్యంగా ఉండు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన యేసయ్య, నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి, బలపరచండి, కృపతో నింపండి. వారిది ఏది ఆశిస్తున్నారో అది పొందుకోవటానికి సహాయం చేయి. నీవే వారి జీవితంలో మేలు చేత నింపి, కృపచేత నింపి, ఆశీర్వదించి దీవించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.